హలో గైస్, హైదరాబాద్లోని విజిటింగ్ ఏరియాస్లో ది బెస్ట్ అనిపించే బిర్లా మందిర్ టెంపుల్ ఒకటి ఉంది. అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఇప్పుడు ఆ టెంపుల్ని దర్శించుకోవడానికి మనం వెళ్తున్నాము. మా ఫ్రెండ్స్తో పాటు కలిసి వెళ్తున్నాము. ఎలా ఉంటుంది ఏమనేది మీకు ఒకసారి అందరికి చూపిస్తాను. చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. వీడియో అయితే చాలా అద్భుతంగా వచ్చింది, చాలా బాగుంది. ఒకసారి తప్పకుండా అందరూ చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ గైస్. గైస్, అమీర్పేట మెట్రో స్టేషన్ నుంచి బిర్లా టెంపుల్కి 4 కిలోమీటర్స్ వస్తుంది. మనం మెట్రో స్టేషన్ నుంచి ఖైరతాబాద్లో దిగేసి అక్కడి నుంచి కొంచెం నడుచుకు వెళ్ళాలి. మనం బిర్లా టెంపుల్కి చేరుకోవచ్చు. బిర్లా టెంపుల్కి వెళ్ళే దారి జై గణేష్ అంట. ఇక్కడ వినాయక స్వామి విగ్రహాలు పెడతారు. మామూలుగా పెద్ద విగ్రహంగా పెడతారు. ఇక్కడే కనిపిస్తుంది మీకు, ఒకసారి చూడండి. రూమ్కి వెళ్ళాలి. వీళ్ళు ఎవరైనా వస్తా ఫోన్ పెరుక్కొని పోతారు రా ఖచ్చితంగా. ఇదైతే కన్ఫామ్. నేను లేనా పక్కన చూస్తా ఉంటారా? మన బుక్స్ పెట్టినాడు. మనం ఆ టర్నింగ్ ఎదుర్కొని ఇట్లా వచ్చి రెస్టారెంట్కి బాగాలని కొంచెం గుర్తుందా? పక్కన మెట్రో నానే మెట్రో పోయా. మీరు రారా? ఎందుకు లేస్తాం మేము? చిన్నపిల్లలు రావచ్చు. రండి పదాం. అమ్మాయి వెళ్ళేటప్పుడు ఏకే చట్నాలుగా ఉంటుంది. కొబ్బరికాయ తీసుకుంటాడా? కొబ్బరికాయలు వద్దా? ఇప్పుడు అంత ఎక్కువ రష్ ఉంటుంది. తిరుమల దర్శనానికి అయినట్టే అయినా ఇప్పుడు రష్ ఎక్కువ ఉంటుంది. అని ఆ రోజు దేవుడు ఒళ్ళకి వచ్చి బాగుంది. మీరు మనుషులుగా గ్రహాంత వాసుల నుంచి అది ఏందో అంటారే, అక్కడి నుంచి బొట్టు వచ్చినారు మీరు. ఏలియన్స్ లెక్కనే ఉన్నది. టెంకాయ తీసుకోమని టెంకాయ తీసుకోరు. ఇంకెందుకు పోతున్నారు? గుడికి పోతున్నారు. ఇంకెందుకన్నా పోతున్నారా? ఇదైతే జాగ్రత్త నెత్తికి వాళ్ళగా ఉంది. సారీ విశ్వా, ఫ్రెండ్స్ చూడండి, రష్ ఎక్కువగా ఉంది. కొద్ది దూరం దిగేసి నడవాలి. వెళ్దాం. ఎస్
గాయస్ మా బ్యాట్లకి ఏమంటే గుడి ఆఫ్టర్నూన్ 12 వరకు అంటే ఉండేది, తర్వాత క్లోజ్ చేస్తారంట. మేము 12:15కి వచ్చాము, గుడి క్లోజ్ చేశారు. ఇప్పుడు లోపలికి ఎంట్రీ లేదు, లోపల ఉన్న వాళ్ళు మాత్రమే బయటకు పంపిస్తున్నారు. ఇంకా మేము 2 వరకు ఇక్కడ వెయిట్ చేయాల్సిందే. సరే, ఇక్కడ పక్కన ఏదో చిన్న టెంపుల్ ఒకటి ఉందంట, అది ఒకసారి మీకు చూపిస్తాం చూడండి. ఇంకేదైనా వేస్టింగ్ ఏరియాస్ ఏదైనా ఉంటే చూపిస్తే ఇక్కడే చూస్తూ కొంచెం ఎంజాయ్ చేద్దాము. ఓకే గాయస్. గాయస్ ఇక్కడ ఏదో అమ్మవారి గుడి ఉందంట, నల్లపోచమ్మ అమ్మవారంట. ఎక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ అమ్మవారి గుడి ఉంది. ఒకవేళ అక్కడికి వచ్చిన భక్తులు ఇక్కడ గుడి క్లోజ్ ఉండడం వల్ల ఇటుకు వచ్చి ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. ఇంకెలాగో 2 వరకు మనకి తిరుగుతూ ఉండే పని కాబట్టి అంతా ఇక్కడికి వచ్చి చూసుకు వెళ్తారు అనుకుంటాము. ఇక్కడ గుడి మనకి ఉంటుంది, వ్యూ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. గాయస్ టైం అయితే 2 అయింది, మళ్ళీ అందరం ఇక్కడ చేరుకున్నాము. చూడండి ఎంత రష్ ఉన్నదో ఒకసారి. ఇంకా లోపలికి మనం వెళ్తాము. లోపల ఎలా ఉంటుంది, ఇంక మొత్తం టెంపుల్ ఎలా ఉంది మొత్తం మీకు చూపిస్తాను చూడండి. అయితే ఫుల్ రష్ ఉంది. అయితే కొంచెం బ్యూటిఫుల్ మూమెంట్ అనుకోవచ్చు. అయితే చాలామంది జనాలు మనం వెళ్తున్నాం లోపలికి. ఒక అద్భుతమైన ఫీలింగ్ అండి, ఎలా ఉంటుందో చూడండి మీరు ఒకసారి. ఫుల్గా ఉండదు జనం అయితే. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను ఈ గుడికి, అది మా ఫ్రెండ్స్తో కలిసి. చాలా హ్యాపీగా ఉంది. గాయస్ ముందుగా అయితే మనం ఇక్కడ పైన వినాయక స్వామి దర్శనం చేసుకొని వెళ్తాము. చూడండి ఫుల్గా జనాలు అయితే ఉన్నారు, రష్ అయితే ఎక్కువగా ఉంది. యాక్చువల్గా ఏమంటే పైకి మొబైల్స్ అలో లేదు, ఇక చెకింగ్ పాయింట్ ఉంటుంది. కానీ నేను అయితే తీసుకువచ్చాను తెలియకుండా, అంటే ఏదో పర్మిషన్ తీసుకుని తీసుకువచ్చాను. సో చూడండి మొత్తము ఎలా ఉంది ఏమనేది. మొత్తం పాలరాతితో కట్టిన గుడి అండి ఇది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, మొత్తం టెంకాయలు అందరూ ఇక్కడే కొడతారు. ఇక్కడి నుంచి టెంకాయలు కొట్టేసి వెళ్ళాలి. హైదరాబాదులో ఉండే ఎన్నో అద్భుతమైన ప్రదేశాల్లో కట్టడాల్లో బిర్లా మందిర్ ఒకటి. హుసేన్ సాగర్కు దక్షిణ వైపున ఇది ఉంటుంది. కాలాపహేడ్ పైన ఈ దేవాలయం నిర్మితమైంది. దేశంలో దేవాలయాల నిర్మాణానికి పేరుగాంచిన బిర్లాలు దీన్ని 1976లో నిర్మించారు. రాజస్థాన్ నుంచి పాలరాయిని దిగుమతి చేసుకొని దీన్ని నిర్మించారు. రాత్రి సమయంలో ఈ బిర్లా మందిర్ తెల్లగా కాంతులతో మెరిసిపోతూ ఉంటుంది. బిర్లా మందిర్ నిర్మాణంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఆలయం ఒరియా దేవాలయాలను పోలి ఉంటుంది. బయట నుంచి ఆలయాన్ని చూడగానే పూరి జగన్నాథ్ ఆలయంలో కనిపిస్తుంది. ఆలయం లోపల రామాయణం మహాభారతాన్ని పాలరాతిపై చక్కగా చెక్కారు. ఆలయంలో కొలువై ఉండేది శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ ఆలయంలో శివుడు, గణపతి, సరస్వతి, హనుమంతుడు, బ్రహ్మ, లక్ష్మి, సాయిబాబాలకు ప్రత్యేక మందిరాలు ఉన్నాయి. రామకృష్ణ మిషన్కు చెందిన రంగనాథానంద స్వామి మొదటిసారి ఈ ఆలయంలో రంగప్రవేశం చేసి పునీతం చేశారు. బిర్లా మందిర్లో వాస్తు అద్భుతంగా ఉంటుంది. నగరం నడిబొడ్డులో ఆలయం ఉన్న ఆలయ పరిసరాల్లోకి ఎంటర్ కాగానే వాతావరణం మొత్తం వేరుగా ఉంటుంది. శ్రీశైలం, తిరుపతి లాంటి దేవాలయాలకు వెళ్ళిన అనుభవం కలుగుతుంది. ఆలయం లోపల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క 11 అడుగుల విగ్రహం ఉంది. బిర్లా మందిర్ను బిర్లా ఫౌండేషన్ వారు నిర్మించారు. 13 ఎకరాల స్థలంలో 280 అడుగుల ఎత్తులో ఈ మందిర్ నిర్మాణం జరిగింది. దేశంలో ప్రముఖ దేవాలయ నిర్మాణానికి బిర్లా ఫౌండేషన్కు ప్రముఖ స్థానం ఉంది. సాయంత్రం వేళల్లో బిర్లా మందిర్ అందం రెట్టింపు అవుతుంది. హుసేన్ సాగర్ లేదా
లేక్ వద్ద నుంచి చూస్తే తెల్లగా మెరుస్తూ బిర్లా మందిర్ మనకు కనిపిస్తుంది. హైదరాబాద్లోని సుందరమైన ప్రదేశాన్ని చూడటానికి వచ్చిన వారు బిర్లా మందిర్ను చూడలేకపోతే ఒక అందమైన లొకేషన్ మిస్ అయినట్లే. సికింద్రాబాద్ స్టేషన్ నుండి కేవలం 5 కిలోమీటర్ల లోపే ఈ మందిరం ఉంది. సికింద్రాబాద్ నుంచి 15 నుంచి 20 నిమిషాల్లో బిర్లా మందిర్కు చేరుకోవచ్చు. బిర్లా మందిర్ను ఎంఎస్టీఎస్ ద్వారా చేరుకోవాలంటే లక్డీ కపూల్ స్టేషన్ దగ్గర నుంచి దిగి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి బస్సులో వెళ్ళే అవకాశం కూడా ఉంది. బస్సులో వెళ్ళాలనుకుంటే సికింద్రాబాద్ నుంచి బస్సులు ఉంటాయి. బిర్లా మందిర్ తెరిచి ఉంచే సమయం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 వరకు గుడి ఓపెన్లో ఉంటుంది. ఈ టైంలో మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడవచ్చు. థ్యాంక్ యూ గాయస్. ఫ్రెండ్స్, ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. దర్శనం అయిపోయింది, వచ్చేసాం బయట. ఇది బయట నుంచి చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో బిర్లా టెంపుల్ అయితే. చాలా బాగుంది, చూడండి ఒకసారి అంతా. గాయస్, మార్నింగ్ నుంచి అందరూ ఫాస్టింగ్లో ఉండి బాగా కలిసిపోయారు. టైం ఇప్పుడు 5 అవుతుంది. ఎలా ఉన్నారు అందరూ? హై చెప్ శివ, వెరీ గుడ్ బాయ్. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.